హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కోసం స్పెషల్ 20 మినిట్స్ 10 మినిట్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్లో రాయబోయే క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఏంటంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో యాజ్ టి సేమ్ అదే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మనకు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ తెలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సిరీస్లో ఆల్రెడీ నేను చాలా టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో దయచేసి వాళ్ళు ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ చూసి వెళ్ళండి. డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ 2D. మెన్సురేషన్లో నుంచి మనకు 2 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. చూడండి, దాదాపు ఈ 10 మినిట్స్ 20 మినిట్స్ సిరీస్లో చాలా టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి సాల్వ్ చేయాలో ఆ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అలాగే ఎగ్జామ్కి వెళ్ళబోయే స్టూడెంట్స్కి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా కంటెంట్ ఉంది. లాస్ట్ మినిట్లో ఈ 2 ప్లేలిస్టులు సజెస్ట్ చేస్తున్నాను. ఈ 2 ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసి వెళ్ళండి. మీ స్కోరింగ్ కొంచెం బూస్టింగ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 18th వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంటే ఓవరాల్గా 7 days ఎగ్జామ్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 days. 19 daysలో 17 days ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మళ్ళీ 12 days ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ నాకు ఇంకా సిటీ ఇంటిమేషన్ రాలేదని అంటున్నారు. మీకు ఎగ్జామ్కి 10 days బిఫోర్ మాత్రమే మీకు సిటీ ఇంటిమేషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ అవసరం పడలేదు, స్లోగా అయినా సరే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను అడిగిన క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. జనరల్ వే డిఫరెంట్, ఇప్పుడు ఎగ్జామ్లో అడిగే వే డిఫరెంట్గా ఉంది. లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ వచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అలాగే బ్రెడ్త్ వచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు -1. ఏం కనుక్కోవాలి మనం? రెక్టాంగిల్ అంటే ఏంది? దీర్ఘ చతురస్రాకారం. దీర్ఘ చతురస్రాకారం యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. అలాగే ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనకు లెంత్ బ్రెడ్త్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈక్వేషన్లో ఇచ్చాడు. లెంత్ ఎంత అన్నాడు? ఈక్వేషన్ ఏంటిది? x² ప్లస్ xy ప్లస్ y². x వాల్యూ ఎంత? 1. y వాల్యూ ఎంత? -1. x² ఎంత? 1. y² -1 హోల్ స్క్వేర్ అన్న +1. 1 ఇంటూ -1 ఎంత అవుతుంది? -1 అవుతుంది. +1 -1 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ 1 వచ్చింది. అలాగే బ్రెడ్త్ చూడండి. ఆ బ్రెడ్త్ ఈక్వేషన్ ఏంటిది? x² - 5x² - y². ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 1 ప్లస్ 5 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా బ్రెడ్త్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. పెరిమీటర్ చుట్టూ కొలత కనుక్కోవాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 ఆఫ్ l ప్లస్ b. లెంత్ ఏమో 1, బ్రెడ్త్ ఏమో 5. 5 + 1 ఎంత? 6. 6 2 ఎంత? 12 ఈజ్ ద ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్స్లో డైరెక్ట్గా లెంత్ వాల్యూ ఇచ్చేవాడు, బ్రెడ్త్ వాల్యూ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈక్వేషన్ ఇచ్చి ఈ ఈక్వేషన్ ద్వారా మనం వాల్యూస్ కనుక్కొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది స్టార్టింగ్ క్వశ్చన్ కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎగ్జామ్ వేలో ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ రాంబస్. ఏంటిది? రాంబస్. డయాగ్నల్స్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్. అలాగే ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్. రైట్, ఇక్కడ రాంబస్ గురించి మనం డీటెయిల్స్ తీసుకుంటే ఫార్ములాస్ ఒక్కసారి చూద్దాం. రాంబస్లో మనకు పెరిమీటర్ ఏమవుతుంది? అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4a అవుతుంది. అలాగే ఏరియా ఫార్ములా ఏంటిది? ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 డయాగ్నల్స్. ఇందులో మనకు 2 డయాగ్నల్స్ ఇచ్చాడు. ఫస్ట్ డయాగ్నల్ వచ్చేసి ఈక్వేషన్ ఏంటిది? y ప్లస్ xy ప్లస్ 5. x వాల్యూ ఏమో 2, y వాల్యూ ఏమో 1. y వాల్యూ 1, x ఇంటూ y 2 1 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 8 వచ్చింది. అలాగే సెకండ్ డయాగ్నల్ ఈక్వేషన్ ఏంటిది? y మైనస్ xy ప్లస్ 7. y వాల్యూ 1, xy అంటే 2 ఇంటూ 1 2 అవుతుంది ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 1 ఎంత? 8. 8లో 2 పోతే ఎంత వస్తుంది? 6 అవుతుంది. మనకు 2 డయాగ్నల్స్ తెలుసు కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటిది? ½ ఇంటూ d1 ఇంటూ d2 దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 8 ఇంటూ 6. 2 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ 6 4 ఎంత?
24 meters. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వన్ చూద్దాం. రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ 3:8. పెరిమీటర్ ఆఫ్ ఏ పార్క్ ఈజ్ 264. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పార్క్ అన్నాడు. మనకు దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు వెడల్పు రేషియో ఎంత ఇచ్చాడు? 3:8 అంటే 3x 8x 3x అనుకోండి. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 264 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు పెరిమీటర్ ఎంత అవుతుంది? 2 ఆఫ్ L ప్లస్ బి కదా. 2 ఆఫ్ L ప్లస్ బి అంటే 11x దట్ ఈజ్ ఈక్వల్ టు 264. 11 ఎన్నిసార్లు పోతుంది? 11 22. అలాగే 4 11 4 44. 2 ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 8x. 3 ఎనిమిది ఎంత? 24x². ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. 24 ఇంటూ 12² అంటే ఎంత? 144. ఇక్కడ మనం ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ అంటే మనకు ఈ 24ని ఎలా రాయొచ్చు? మనం 2 ఇంటూ 12గా రాయొచ్చు కదా. 12³ అంటే 17. 28 ఇంటూ 2 చేయండి. 216 2 4 5 2014 2 1 2 1 3 3 4 5 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఇంత క్యాలిక్యులేషన్ చేశాను కదా, అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. 3x ఇంటూ 8x అంటే ఆన్సర్ కంపల్సరీగా ఏముండాలి? 8 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఏముండాలి? 8తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 8తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే ఏ నెంబరు? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏం కావాలి? 8 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 8 యొక్క డివిజబుల్ రూల్ ఏంది? థర్డ్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే లాస్ట్ 2 నెంబర్స్ ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవ్వాలి. ఇది 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అలాగే లాస్ట్ నెంబరు ఈవెన్ నెంబర్ అయితే 56 8తో డివైడ్ అవ్వాలి. 7 8 56 కదా, ఇది ఎగ్జాక్ట్గా 8తో పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇదే మీరు చేయాల్సింది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? సైడ్స్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్స్ ఆర్ 11-14 meters long. Its area is equal to the area of the circular field. What is the circumference of the circular field? మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఆ ట్రిక్ కానీ మీకు అర్థమైతే జస్ట్ 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది. సర్కిల్ రిలేటెడ్లో క్వశ్చన్ ఎక్కడ వచ్చినా సరే మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు క్యాలిక్యులేషన్ చేసే ముందు ఏం చేయాలి? 11తో డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఏ ఆప్షన్స్ 11తో డివైడ్ అవుతుంది? ఎందుకని? సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటిది? 2πr. ఏరియా ఫార్ములా ఏంటిది? πr². ఇందులో పై ఉంది, ఇందులో పై ఉంది. పై వాల్యూ ఎంత? 22/7. 22 అనేది 11తో డివైడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఆన్సర్లో కూడా 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. ఈ ఒక్క పాయింట్ తెలిసి చూడండి. వాట్ ఈజ్ ద సర్కంఫరెన్స్ అన్నారు? 2πr అంటే కంపల్సరీగా 11తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్లో 11తో డివైడ్ అయ్యేది ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి పోతుంది, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సింగిల్ పాయింటే. లేకపోతే ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏంటిది? పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నాడు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్ చేయాలి. దీనివల్ల మనకి ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఏరియా ఈక్వల్ అన్నాడు. ఇది మొత్తం ఏమవుతుందో లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ఇది మొత్తం చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ అనేది ఇలా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? A base and corresponding heights of a parallelogram are 97 and 43 centimeters respectively. Area of the parallelogram. So area of parallelogram area formula ఏంటిది? బేస్ ఇంటూ హైట్. డైరెక్ట్ ఫార్ములా ఇది. బేస్ ఎంత ఉంది? 97 ఉంది. హైట్ ఎంత ఉంది? 43 ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను మొత్తం క్యాలిక్యులేషన్స్ చేయకుండా యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 7 3 ఎంత? 21. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 1 రావాలి. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి 1 ఉంది, ఆప్షన్ సి 1 ఉంది, ఆప్షన్ డి కూడా కాదు. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? 43 అనేది ప్రైమ్ నెంబరే, 97 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి మనం ఇక్కడ డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. మల్టిప్లై చేయొచ్చు. లేకపోతే మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చూడండి. 9 + 7 ఎంత? అసలు 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 7 వచ్చింది. 4 + 3 ఎంత? 7. 7 7 ఎంత? 49. 4 + 9 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 4 అవుతుంది. అంటే ఆన్సర్లో కూడా మనకు ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ 4 రావాలి. ఆప్షన్ బి చూడండి.
9 క్యాన్సిలేషన్ చేశాను. 4 + 1 5, 5 + 1 ఎంత 6, ఇది కాదు. ఆప్షన్ సిలో చూస్తే 7 + 1 8 + 1 ఎంత 9. మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు, తీసుకోకూడదు. ఇంకెక్కడ ఎంత మిగిలింది 4 మిగిలింది, మనకు కావాల్సిన 4 కదా. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇలా క్యాలిక్యులేషన్ చేయండి, జనరల్ క్యాలిక్యులేషన్ చేయకుండా. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఎక్కువ క్వశ్చన్స్ చూడండి, మనకు రెక్టాంగులర్ మీదే క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో నాకు కామెంట్లో తెలియజేయండి. సో కామెంట్లో తెలియజేసేది ఏముంది, ఏం కనుక్కోమన్నాడు, సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫీల్డ్స్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్ అన్నాడు. ఏం కనుక్కోవాలి, సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ అంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఏ ఆప్షన్ 11 తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 11 ఎక్కడ డివిజిబుల్ రూల్, ఆల్టర్నేటివ్ సమ్ డిజిట్స్. 5 + 5 ఎంత 10, 10కి 2కి డిఫరెన్స్ 8 పోదు, ఇది డివైడ్ అవ్వదు. 5 + 2 ఎంత 7, 7కి 7కి డిఫరెన్స్ ఎంత 0, ఇది 11 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 + 4 ఎంత 9, 9కి 4కి డిఫరెన్స్ ఎంత 5, ఇది 11 తో పోదు. ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ, లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 27 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్, ఇట్స్ ఏరియా ఈజ్ అన్నాడు. బ్రెడ్త్ ఏదో కనుక్కోవాలి. ఇందులో కూడా కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఈ మోడల్ కూడా ఎక్కువ అడిగాడు. మనకేముంది, లెంత్ బ్రెడ్త్ ఉంది. లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 27 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. లెంత్ ఏమవుతుంది, ఎక్స్ + 27 అవుతుంది. అలాగే ఏరియా ఇచ్చాడు, ఇట్స్ బ్రెడ్త్ ఎంతో మనం కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. ఎక్స్ + 27 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2268. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు జస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 23 తీసుకున్నా, ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. ఎంత తీసుకున్నాను 3 తీసుకున్నా. 23 + 3 ఎంత అవుతుంది 0 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత 0 అవుతుంది. ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఒకవేళ నేను 40 తీసుకున్నాను అనుకో, 0 ఇంటూ ఎనీథింగ్ మళ్ళీ ఏమవుతుంది 0 అవుతుంది. ఇది కూడా కాదు. 8 తీసుకున్నాను అనుకో, ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 8 తీసుకున్నా. 7 + 8 ఎంత 5, మళ్ళీ 5 ఇంటూ 8 0 వస్తుంది. సో ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి చూడండి, నేను 6 తీసుకున్నా, యూనిట్ ప్లేస్ వాల్యూ 6. 7 + 6 ఎంత అవుతుంది 13. 3 6 ఎంత 18. యూనిట్ ప్లేస్ వాల్యూ ఇక్కడ కూడా 8 ఉంది కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు జనరల్ వేలో చేస్తే ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ఇలా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పిచ్ ఈజ్ 30 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్, ఇట్స్ ఏరియా అన్నాడు. యాజ్ నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు చేసి నా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెంత్ ఆఫ్ 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ ఈజ్ 41 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 18 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇప్పుడు మనకు ట్రిప్లెట్స్ తెలిస్తే అది ఎలాగో చూడండి. ఏ ట్రయాంగిల్ ఇది, సమ ద్విబాహు త్రిభుజం. అంటే ఏంటిది, ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అన్నాడు. ఇందులో ఈక్వల్ సైడ్స్ ఎంత 41 డిగ్రీస్. ఐసోస్సిలేస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 41 అనుకుంటే ఇది కూడా 41. దీని యొక్క బేస్ ఎంత ఇచ్చాడు 18 డిగ్రీస్ కదా, 18 ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇదేమవుతుంది 90 డిగ్రీ అవుతుంది. 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ అవుతుంది. ఈ మొత్తం 18 అయితే ఈ పార్ట్ వరకు ఎంత అవుతుంది 9 అవుతుంది. మనకు ఆల్రెడీ ట్రిప్లెట్స్ తెలుసు. ఏంటిది 9 40 41, ఇది ట్రిప్లెట్. ఇది మనకు 9 ఉంది, 41 ఉంది. ఇంక మిగిలింది ఏంటిది 40 కదా. అయిపోయింది ఇంక ప్రాబ్లం. నాకు బేసు తెలుసు, హైట్ తెలుసు. ఏరియా ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఏమో కంప్లీట్ బేసు 18, హైట్ వచ్చేసి 40. 2 ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్ 9 4 ఎంత 36, 360. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్స్కి మనకు ట్రిప్లెట్స్ తెలిస్తే ఈజీ, లేకపోతే క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ హూజ్ సైడ్స్ ఆర్ పి అండ్ క్యూ రెస్పెక్టివ్లీ 31 సెంటీమీటర్ స్క్వేర్. సమ్ ఆఫ్ ది ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది పి అండ్ క్యూ అన్నాడు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటిది ఆల్జిబ్రా క్వశ్చన్. ఆల్జిబ్రా క్వశ్చన్ మనకు మెన్సురేషన్ 2D ఫార్మెట్లో అడిగాడు. మనకు 2 సైడ్స్ కదా పి అండ్ క్యూ. ఏరియా యొక్క సమ్స్ ఎంత ఇచ్చాడు అంటే p² + q² ఈజ్ ఈక్వల్ ఎంత 317 ఇచ్చాడు. అలాగే సమ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్, 2 సైడ్స్ యొక్క పెరిమీటర్ అంటే 4p + 4q కదా. నేను 4 కామన్ తీస్తే p + q ఈజ్ ఈక్వల్ టు 100. p + q వాల్యూ ఎంత అవుతుంది 25 వచ్చింది.
ఏం కనుక్కోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది పీ అండ్ క్యూ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి కదా. జస్ట్ ఏం చేయాలి, పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి, అంతే సరిపోయింది. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. పీ ప్లస్ క్యూ ఎంత 25 కదా, 25 స్క్వేర్ ఎంత 625. దట్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత 317 ప్లస్ 2pq. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 317 తీసేస్తే 8, 11లో నుంచి 1 పోతే ఎంత 0. నెక్స్ట్ అలాగే 6లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది 3 అవుతుంది. 2pq 2తో క్యాన్సిల్ చేస్తే 15 times 4 times 154. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. యాక్చువల్గా ఇది ఆల్జిబ్రా క్వశ్చన్, ఇది అటు తిప్పి మెన్సురేషన్లో కన్వర్ట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షార్టెస్ట్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 15 centimeters less than longer side. Numerical value of its area is equal to 5 times numerical area of its perimeter. What is the length of the longer side? ఈ క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ మోడల్ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ చేశాడు. ఇది యాక్చువల్గా చాలా క్యాలిక్యులేషన్ పడుతుంది, బట్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకు లాంగర్ సైడ్ ఉంది, షార్టర్ సైడ్ ఉంది. షార్టర్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 15 centimeters less than లాంగర్ సైడ్ అన్నాడు. సో లాంగర్ సైడ్ నేను ఎక్స్ అనుకుంటాను, షార్టర్ సైడ్ ఏమవుతుంది x మైనస్ 15 అవుతుంది. ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఏరియా. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. సో x ఇంటూ x మైనస్ 15 అనేది ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 5 times ఆఫ్ ఇట్స్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది 2 of l ప్లస్ బి కదా. సో l ప్లస్ బి యాడ్ చేసి మనకి ఏమవుతుంది 2x మైనస్ 15 ఇంటూ 2 కూడా ఉంది. ఓకే, ఇంతవరకు రాశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా చూడండి, మనకు ఎక్స్ వాల్యూ ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగర్ సైడ్. లాంగర్ సైడ్ అంటే ఎక్సే కదా. మీరు ఎక్స్ వాల్యూ మీరు ఆప్షన్ నుంచి తీసుకోండి, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయండి. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది, క్యాలిక్యులేషన్ ఏమీ ఉండదు. సో ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకున్నాను, ఫస్ట్ 30 తీసుకుంటే ఏమవుతుంది 30 ఇంటూ 30 మైనస్ 15 ఎంత 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2 Z 10 కదా. 10 ఇంటూ 2 ఇంటూ 30 ఎంత అవుతుంది 60 మైనస్ 15. ఓకే, 60 మైనస్ 15 ఎంత అవుతుంది 45. 45 ఇంటూ 10 450. అలాగే 30 ఇంటూ 15 450. రెండు ఈక్వల్ అయింది కదా. ఎక్కడ ఈక్వల్ అయింది, ఎక్స్ వాల్యూ 30 దగ్గర ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఒక్కోసారి ఆప్షన్ ఏ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది. ఒకవేళ లాస్ట్ ఆప్షన్ ఉంది అనుకో, ఆప్షన్ ఏ చెక్ చేయాలి, బి చెక్ చేయాలి, సి చెక్ చేయాలి, డి చెక్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్నా సరే స్టార్టింగ్లో ఈ క్వశ్చన్ వస్తే వదిలేయండి, స్కిప్ చేయండి. లాస్ట్లో ఫైనల్ రివిజన్లో మళ్ళీ టైం ఉంటే ఈ క్వశ్చన్ చేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ యాజ్ ఈజ్ సేమ్ ప్యాటర్న్. ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, షార్టర్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 16 centimeters లెస్ దాన్ ద లాంగర్ సైడ్. లాంగర్ సైడ్ షార్టర్ సైడ్, లాంగర్ సైడ్ ఎక్స్ అనుకుంటే షార్టర్ ఏమో ఎక్స్ మైనస్ 16. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఏరియా. ఏరియా అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ న్యూమరికల్ వాల్యూ ఇట్స్ పెరిమీటర్. సో 3 times 3 ఇంటూ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా. 3 ఇంటూ 2 అంటే 6 రాసిన డైరెక్ట్గా. ఈ రెండు యాడ్ చేయండి 2x మైనస్ 16. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్క ఆప్షన్స్ మీరు చెక్ చేయండి. ఫస్ట్ 14 తీసుకుంటాను నేను. 14 ఇంటూ అసలు ఎక్స్ వాల్యూ అంటే 16 కంటే ఎక్కువ ఉండాలి, అసలు 14 రాదు, తీసేయండి. నెక్స్ట్ ఏంటిది, మనం 25 తీసుకోండి. 25 తీసుకుంటే 25 ఇంటూ 25 మైనస్ 16 ఎంత 9 అవుతుంది. అలాగే ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఏముంది ఈవెన్ నెంబర్ కదా ఉంది. ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఈవెన్ నెంబర్ రావాలి, కానీ ఇక్కడ రెండు ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ 19 తీసుకోండి. 19 ఇంటూ 19 మైనస్ 16 అంటే మళ్ళీ ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది ఆడ్ నెంబరే, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, అంతే. 24 తీసుకోండి. 24 ఇంటూ 24లో నుంచి 16 పోతే ఎంత 8. 6 ఇంటూ 24 2 ఎంత 48 కదా. 48 మైనస్ 16 ఎంత అవుతుంది 32 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 8 4 6 4 24 24 రెండు ఈక్వల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, నేను ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా క్యాలిక్యులేషన్ మొత్తం చేయలేదు, ఆప్షన్ బేస్ చేసుకుని ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకే చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఏమన్నాడు, షార్టర్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 18 centimeters లెస్ దాన్ ద లాంగర్ సైడ్.
లాంగర్ సైడ్ షార్టరు ఎక్స్ మైనస్ 18. ఇదే ప్యాటర్న్. ఇంకా ఏరియా అనేది 6 టైమ్స్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడా, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్ కాబట్టి 6 రెళ్ళు 12 రాస్తాను. అలాగే 2x మైనస్ 18. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఒక్కొక్కటి యాడ్ చేయాలి, చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, నాకు రైట్ సైడ్ పార్ట్ కంపల్సరీగా 12తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా ఏముంటుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ చూడండి 23. 23 ఇంటూ 23లో నుంచి 15 తీసేసి ఎంత 5. ఇది ఈ రెండు ఆడ్ నెంబర్సే కాబట్టి నాకు ఆడ్ నెంబరే వస్తుంది, ఎలిమినేట్ చేయొచ్చు. 21లో నుంచి నేను 21లో నుంచి 18 తీసేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. 21లో నుంచి 18 తీసేస్తే ఎంత 3 కదా, మళ్ళీ ఇది ఏమవుతుంది, మళ్ళీ ఆడ్ నెంబరే అవుతుంది. ఇది కూడా ఎలిమినేట్ చేయండి. 33 తీసుకుంటే 33 ఇంటూ 33 మైనస్ 18. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, ఆడ్ నెంబరే అవుతుంది. సో ఇది కూడా కాదు. 36 చూడండి, 36 ఇంటూ 36 మైనస్ 18 అంటే 18. ఈవెన్ నెంబర్ రావచ్చు. 12 ఇంటూ 36 2 ఎంత 72. 72 మైనస్ 18 ఎంత అవుతుంది 54. 18 3 54, 12 3 36. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే రైట్ సైడ్ పార్ట్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 2304 సెంటీమీటర్స్. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగాన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్? ఒకసారి రెగ్యులర్ హెక్సాగాన్ తీసుకుందాము. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ కదా. హెక్సాగాన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెక్సాగాన్లో మొత్తం 6 సైడ్స్ ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పెరిమీటర్ ఏమవుతుంది 6a అవుతుంది. ఏరియా ఏమవుతుంది, ప్రతి పార్ట్ ఈక్వల్ ట్రయాంగిలే, అలా మనకు 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే 6 ఇంటూ √3/4 ఇంటూ a². అంటే ఇక్కడ మనకు ఏరియా ఆఫ్ హెక్సాగాన్ అంటే ఆన్సర్ కంపల్సరీ √3 యొక్క మల్టిపుల్స్ వస్తుంది. ఆప్షన్ ఏ రావచ్చు, ఆప్షన్ సి రావచ్చు, ఈ రెండు రాకపోవచ్చు, తీసేయచ్చు. టైం లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి పెట్టేసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 2304 అయితే అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంది, a² ఈజ్ ఈక్వల్ టు 2304. దీన్ని మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఎలా కనుక్కోవాలి చూడండి. 2304 2 నెంబర్స్ కట్ చేయండి. దీనికి తక్కువ నెంబర్లో ఉన్న స్క్వేర్ నెంబర్ తీసుకోండి. 4 స్క్వేర్ 16 కదా, 5 స్క్వేర్ అంటే 24 వస్తుంది. సరే 4 రాశాను. సో నాకు యూనిట్ ప్లేస్లో ఏముంది 4 రావాలంటే నేను 2 స్క్వేర్ చేసినా 4 వస్తుంది, 8 స్క్వేర్ చేసినా సరే 4 వస్తుంది. ఇక్కడ 42 తీసుకోవాలా 48 తీసుకోవాలా. 4ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 4 5 ఎంత 20. ఇక్కడ 20 కంటే ఎక్కువ ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ తీసుకోండి 48. ఎంత వచ్చింది పెరిమీటర్ ఎంత వచ్చింది మనకు, సైడ్ ఎంత వచ్చింది 48 వచ్చింది. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ కదా. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే ఎంత 4 ఇంటూ సైడ్ 48. అలాగే 6 ఇంటూ ఏ 6 నిమిషాలు పోతుంది 8 టైమ్స్ 8 4 ఎంత 32. బాగానే ఉంది. ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ ఫార్మ్ ఏంటిది 6 ఇంటూ √3/4 ఇంటూ a². 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 32 ఇంటూ 32. 4 నిమిషాలు పోతుంది 8 టైమ్స్ 6 8 ఎంత యూనిట్ ప్లేస్ వాల్యూ చేయండి 48. 8 2 ఎంత 16 అంటే 6 రావాలి. 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఇంకొకటి కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది కంపల్సరీగా 6 యొక్క మల్టిపుల్స్ రావాలి. 6 అంటే 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. 3 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేసి ఆన్సర్ అయిపోతుంది కదా. ఒకసారి చూద్దాం. 1 + 5 6, 3తో పోతుంది, 6 3తో పోతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి 1 + 5 6. 8 + 2 ఎంత 10, 3తో పోదు. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ అయిపోయింది. నేను జస్ట్ 6 ఇంటూ √3/4 ఇంటూ a² కదా. అంటే ఆన్సర్ కంపల్సరీగా √3 యొక్క మల్టిపుల్స్ వస్తుంది. 2 ఆప్షన్స్ పోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఆన్సర్ అనేది ఒకవేళ నేను ఇక్కడ 2తో డివైడ్ చేసినా సరే 3 కంపల్సరీగా ఉంటుంది కదా. అంటే 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆ 2 పాయింట్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూశారు కదా. మనకు మెన్సురేషన్ 2Dలో ఎక్కువగా ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ క్వశ్చన్స్ రెక్టాంగిల్ మీదే ఇచ్చాడు, బట్ జనరల్ వేలో మాత్రం అడగలేదు. ఇండైరెక్ట్ వేలో క్వశ్చన్స్ అడిగాడు. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చెప్పిన ప్యాటర్న్లో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలరు.
వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా నాకు కావాల్సిన సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. అంటే మీ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయొచ్చు, మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.